కలకత్తాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్బంధాలు, ఆంక్షల మధ్య విద్యార్థులు రోడ్లపైనే ఉంటున్నారు. 2 రోజులుగా వివిధ పార్టీల అనుబంధ సంఘాలు కూడా నిరసనలో పాల్గొంటున్నాయి. అయితే ఉద్రిక్తతలు మరింత పెరగడంతో సీఎం మమత ఘాటుగా స్పందించారు. నిరసనకారులు కిరాయి గుండాల్లా వ్యవహరిస్తున్నారని, కొన్ని పార్టీలకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేశారు. దీంతో విద్యార్థి లోకం మరింత భగ్గుమంది. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటే వరకు చేరుకోవడంతో సీఎం మమత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వెంటనే విద్యార్థి లోకానికి సీఎం మమత క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభయ తల్లి. మమత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన కూతురుపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్థులు విశ్రమించరని, ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మా కుటుంబాన్ని మమత చేసినటువంటి వ్యాఖ్యలు మరింత బాధించాయని అన్నారు. మమతకు పిల్లలు లేరని, ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేదని అన్నారు.